విజయవాడ ఎంపీ కేసినేని నానిపై చిన్ని మండిపడ్డారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రి సీతక్కను చూసి నాని చాలా నేర్చుకోవాలన్నారు. తమ కుటుంబంలో ఎవరూ చిచ్చు పెట్టలేదన్నారు. టీడీపీ హయాంలోనే విజయవాడ అభివృద్ధి చెందుతున్నట్టున్న చిన్నితో మా ప్రతినిధి మల్లికార్జున ఫేస్ టు ఫేస్. విజయవాడ ఎంపీ కేసినేని నాని నిన్న చంద్రబాబు అలాగే టీవీ పైన కూడా నిన్న తీవ్ర వ్యాఖ్యలు చేస్తారు. దీనిపై మనతో మాట్లాడేందుకు కేసినేని చిన్ని ఉన్నారు, ఆయనతో మాట్లాడారు. సార్, ఎలా చూస్తూ ఉన్నారు? మీ బ్రదర్ నిన్న చాలా హార్డ్ కామెంట్ చేసిన పరిస్థితి, కుటుంబాల మధ్య చంద్రబాబు చిచ్చు పెడుతున్నాడంటూ కూడా కామెంట్ చేసిన పరిస్థితి, దీని మీదే ఉంటారు. ఇవాళ కుటుంబాల మధ్య చిచ్చు పెట్టేదే జగన్మోహన్ రెడ్డి. మీరు చూస్తున్నారు, మేకపాటి రాజమోహన్ రెడ్డి కుటుంబం, షర్మిల కుటుంబం, అంతేకాకుండా సునీతమ్మ, వీళ్ళందరి మధ్య చిచ్చు పెట్టిందే జగన్ కుటుంబం. ఈయనగా తెలుగుదేశం పార్టీని విడిచి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపో. నువ్వు 2009లో తెలుగుదేశంలో జాయిన్ అయ్యావు. మన ఇద్దరి మధ్య మన కుటుంబంలో స్పర్ధలు 2000 నుంచి ఉన్నాయి. నీకు తెలుసు, నాకు తెలుసు. నువ్వేదో అక్కడికి వెళ్ళి సింపతి పొందుకుందాం అనుకుంటే విజయవాడ ప్రజలకు కూడా ఇది తెలుసు. చంద్రబాబు నాయుడు గారు మా కుటుంబ విషయం వారికి ఏమీ తెలియదు. మేము ముందు నువ్వు ఎంపీ కింద 2 సార్లు నుంచుని నీకు అవకాశం ఇచ్చి మన కుటుంబాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా నువ్వు మేయర్ అభ్యర్థిగా కూడా శ్వేతాన్ని ప్రకటించిన రాజు కూడా చంద్రబాబు నాయుడు గారు పూర్తి మద్దతు తెలిపారు. నీ చేతకాని తల వల్లే తను ఓడిపోయింది. కానీ చంద్రబాబు నాయుడు గారు నిత్యం నాని గారిని కానీ మా కుటుంబాన్ని బ్రహ్మాండంగా చూశారు. మా కుటుంబం ఇవాళ ఈ స్థాయిలో ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారి వల్లే. అంతే, నీవు ఆర్థిక పరిస్థితి బాగోపోయినా 2014లో నీకు సీట్ ఇచ్చి గెలిపించుకున్నాం. తెలుగుదేశం కార్యకర్తలు అందరం కలిసి 2019లో సీట్ ఇచ్చి గెలిపించుకున్నాం. ఇది విజయవాడ నగర ప్రజలందరికీ తెలుసు. కాబట్టి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు మాని సరైన నిజాలు అన్నీ ప్రజలకు తెలుసు. నువ్వు కావాలంటే జగన్ దగ్గరికి వెళ్ళు. నువ్వు రేవంత్ రెడ్డి గారినో లేకపోతే సీతక్కనో చూసి నేర్చుకో. వారు ఎంత హుందాగా వ్యవహరించారో పార్టీ దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు. కాబట్టే వారు ఉన్నత పదవులు అధిరోహించారు. నువ్వు ఈ విధంగా వ్యవహరిస్తే నీవు మరొకసారి ప్రజాప్రతినిధి కాలేవు. కరాఖండిగా చెబుతున్నాను. మా కుటుంబ గొడవలు మాకు చంద్రబాబు నాయుడు గారు 2000 నుంచే ఉన్నాయి. అంతేకాకుండా 2019లో మళ్ళీ నువ్వు ఎంపీ అయినా కాంచి నిరంతరం తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తలని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ని విమర్శించడంలోనే నీ సమయం అంతా వెచ్చించావు. ఏ రోజు జగన్నో లేకపోతే కొడాలి నానినో లేకపోతే వంశీనో లేదు. నీ కుటుంబ పెళ్లిలో కూడా వైసీపీ నాయకులే ఉన్నారు, కానీ తెలుగుదేశం నాయకులు ఎవరిని నువ్వు పిలవలేవు. నీ ఎజెండా అప్పుడే మాకు తెలుసు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఓర్పుతో ఇది చేశారు. కాబట్టి నువ్వేమేం కోవర్ట్ ఆపరేషన్ చేసావో ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టి ఇటువంటివన్నీ మానుకొని నిత్యం ప్రజాసేవలో ఉండి బుద్ధి తెలుసుకుని ఇప్పుడైనా నిజాలు ప్రజలకు తెలియాలని తెలుపు. విజయవాడ అభివృద్ధి నాకు ముఖ్యం, అందుకోసమే వెళ్తున్నాను. సీటు ఇవ్వకపోయినా నేను వైసీపీకి సపోర్ట్ చేస్తాను. విజయవాడ ఒక అభివృద్ధి చిత్రంగా ఉంది, అమరావతి డ్రీమ్ ప్రాజెక్ట్గానే మిగిలిపోయిందంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. అమరావతి డ్రీమ్ ప్రాజెక్ట్గా మిగులుతుందని చెప్పాలి. అమరావతి వద్దని చెప్పారు, మీకు తెలుసో లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ముక్త కంఠంతో అమరావతి కాలుగొండ కావాలనుకుంటుంటే ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా ప్రజలు నువ్వు అవమానించావు. ఎందుకంటే అందరు ప్రజలు ఎప్పుడెప్పుడు అమరావతిని చూద్దామని చూస్తుంటే నువ్వు అమరావతి ఎందుకు అంటావా? ఇదేం దౌర్భాగ్యం. నువ్వు అసలు విజయవాడ ప్రజలు నువ్వు అవమానిస్తున్నావు. ఇటువంటి అవమానకర వ్యాఖ్యలు మరొకసారి చేయలేదు. మేము అందరికీ అమరావతి కావాలి, నెంబర్ 1. రెండవది, విజయవాడ నగర డెవలప్మెంట్ మీరు చూశారు. తెలుగుదేశం ప్రభుత్వంలో 2014 నుంచి 19 సమయంలో కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ వచ్చింది. ఈ 34 రోడ్లు విజయవాడలో డబుల్ రోడ్లు అయినాయి. ఎప్పుడో సన్నటి రోడ్లుగా ఉండే రోడ్లు కూడా 2014 నుంచి 19 ఒక్క తట్టెడు మట్టి కూడా జగన్ ప్రభుత్వం గురించి పొగుడుతా అభివృద్ధి చేసిన విజయవాడను అభివృద్ధి చేసిన తెలుగుదేశాన్ని ప్రభుత్వం విమర్శిస్తున్నామంటే ఇంతకన్నా సిగ్గుచేయడం ఇంకోటి లేదు. ఇంకో అదే కాకుండా సార్, ఏదైతే చంద్రబాబుకు సంబంధించి పెద్ద మోసగాడు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి, ఈ స్థానికంగా ఈ ఏపీ రాజకీయాలకు పనికిరాడంటూ కూడా ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి. నీలాంటి వ్యక్తుల వ్యాఖ్యలు ఇవాళ మీరు చంద్రబాబు నాయుడు గారిని దొంగ కేసు పెట్టి అరెస్ట్ అయితే 100 దేశాల్లో ప్రజలు ఆయన ఎప్పుడెప్పుడు వస్తున్నారు, ఎప్పుడు ఉంటున్నారు అని మహిళలు ముఖ్యంగా 2-3 రోజులు భోజనాలు మానేసి బాధపడిన రోజులు చూసాం. ఇవాళ ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు ముఖ్యమంత్రి చేసుకుందామని రాష్ట్రంలో కాదు దేశంలో ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇవాళ మన తెలంగాణ ఎలక్షన్ జరిగితే ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన కర్ణాటకలో, బెంగళూరులో కానీ, లేకపోతే మహారాష్ట్రలో కానీ, లేకపోతే గుర్గాంలో కానీ ఆయన అరెస్టు సందర్భంగా నిరసన ప్రదర్శనలు చూస్తాం. నువ్వెంత ఆయన స్థాయి ముందు, లేకపోతే లోకేష్ను విమర్శిస్తావు. ఆయన 1,00,000 మందితో యువగళం పాదయాత్ర చేసి రాష్ట్రం అంతా తిరిగి ప్రజల సమస్యలను తెలుసుకుని ఒక గొప్ప నాయకుడిగా ఉద్భవిస్తే
నువ్వు ఈ యొక్క అహంభావంతో ఆయన విమర్శిస్తావా? ఆయన వల్లే ఇవాళ ఎన్నో సాఫ్ట్వేర్ సంస్థలు మీరు చూస్తే విజయవాడ నగరంలో ఒక హెచ్సిఎల్ వచ్చిందంటే లోకేష్ గారి వల్లే 5,000 మంది ఉద్యోగాలు చేస్తున్నారు. ఒక్క ఉద్యోగం ఇవ్వలేని జగన్ ప్రభుత్వాన్ని నువ్వు పొగుడుతా, ఏమీ చేయని ప్రభుత్వాన్ని పొగుడుతా, అభివృద్ధి చేసిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని విమర్శిస్తాం. నీ యొక్క ఇన్నర్ ఎజెండా అందరికీ అర్థమవుతుంది. విజయవాడ ప్రజలు, ఎన్టీఆర్ జిల్లా ప్రజలు ముఖ్యంగా నువ్వు అమరావతిని వద్దనుకున్నప్పుడే నీకు అసహ్యం వేసింది. కాబట్టి నువ్వు తప్పక ప్రజాక్షేత్రంలో నీ ఘోర పరాజయం చూడబోతున్నావు. ఎన్టీఆర్ జిల్లాలో 60% టీడీపీ నేను ఖాళీ చేయబోతున్నాను కూడా కామెంట్ చేశారు. అసలు 60% టీడీపీ నేను ఖాళీ చేయడానికి ఈయన స్థాయి ఏంటి? అసలు ఈయన దగ్గర ఇద్దరు లేరు నిన్నటి నుంచి, ఆ ఇద్దరే మిగిలారు. వాళ్ళు కూడా పెయిడ్ ఆర్టిస్టులు. ఈ పెయిడ్ ఆర్టిస్టులను తీసుకుని వీళ్ళు చేసేది ఏంటి? మా కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా ఉన్నాం. అంతేకాకుండా విజయవాడ నగర ప్రజలు చాలా బాధగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు విజయవాడ నగరం అభివృద్ధి అయింది, మన యువతకి ఏమో ఈ ప్రభుత్వంలో ఉద్యోగాలు లేవు. అంతేకాకుండా విజయవాడ నగర జనజీవనం స్తంభించిపోయింది. మీరు చూస్తే ఒక ట్రాన్స్పోర్ట్ రంగం, ఒక ఇళ్ల నిర్మాణ రంగం, అంతేకాకుండా ఏ రంగం, హోటల్ ఆతిథ్య రంగం అన్నీ మూసుకుపోయే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ ఎవరి వల్ల? జగన్ యొక్క దౌర్భాగ్య పరిపాలన వల్ల. అటువంటి వ్యక్తిని పొగుడుతున్నావు, నీకు కూడా అటువంటి దౌర్భాగ్య పరిస్థితి వస్తుందని మేము తెలియజేసుకుంటున్నాం. అయితే తన కుటుంబానికి సంబంధించి చంద్రబాబు చిచ్చు పెట్టాడంటూ చేసిన కామెంట్స్ని ఆయన ఖండిస్తూ ఉన్నారు. మా కుటుంబానికి సంబంధించి 2000 సంవత్సరంలోనే మా కుటుంబ కలహాలు ఉన్నాయని కూడా ఆయన చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. లోకేష్ని, చంద్రబాబును విమర్శించే స్థాయి మా కుటుంబానికి కూడా లేదంటూ కూడా ఆయన వ్యాఖ్యానిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా విజయవాడ అభివృద్ధి చెందిందంటే టీడీపీ టైంలో మాత్రమే అభివృద్ధి చెందింది. విజయవాడ ఈ వైసీపీ కాలంలో కూడా ఒక తట్టడి మట్టి కూడా వేయలేదంటూ కూడా ఆయన కామెంట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే 60% ఏదైతే కామెంట్ చేశారో టీడీపీ ఖాళీ అవుతుందంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ఖండిస్తూ ఉన్నారు. ఎవరు టీడీపీ నుంచి ఆయన వెంట వెళ్ళరు, వెళ్ళే 2-3 కూడా టీడీపీ సంబంధించిన వైసీపీ పెయిడ్ ఆర్టిస్టులు తప్పితే అంటూ కూడా ఆయన కామెంట్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ సాయితో మల్లికార్జున, బిగ్ టీవీ, విజయవాడ.